ఈ 2024లో మనకైతే చాలా ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఇన్ తెలుగు. దాంట్లో ఒక కేటగరీ ఫిలిమ్స్ మాత్రం ఇదిరా సినిమా అంటే ఇలా ఉండాలిరా సినిమా అంటే ఇలా ఉంటే, ఇంకో కేటగరీ ఫిలిమ్స్ వచ్చి ఇదేం రాడ్ జెండు బామ్ ఫిలిం రా అన్న కేటగరీ అయితే ఇంకొకటి. ఈ జెండు బామ్ రాడ్ ఫిలిమ్స్ అయితే ఆల్రెడీ మనమైతే ఒక వీడియో అయితే చేసాం. మన ఛానెల్ చెక్ చేయండి. చాలా ఫన్నీగా అయితే ఉంటది. మీరు డెఫినెట్‌లీ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇవాళ ఈ వీడియోలో మనమైతే ఈ 2024లో రిలీజ్ అయిన బెస్ట్ ఫిలిమ్స్ అయితే డిస్కస్ అయితే చేద్దాం. డెప్త్‌గా, డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేద్దాం. అవసలు ఎందుకు హిట్ అయ్యాయి? వాటికి మేజర్ రీజన్స్ ఏంటి అని కూడా. సౌండ్స్ ఇంట్రెస్టింగ్. ఆఫ్‌కోర్స్ ఈ వీడియో మొత్తం కూడా ఇలాగే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, మీరు లాస్ట్ దాకా చూస్తే మీకు లాట్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ష్యూర్‌గా అయితే వస్తుంది. ఓకే. అండ్ గైస్ వీడియోలోకెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. కింద అయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక మీకు గాని నచ్చకపోతే మాత్రం మొహమాటం లేకుండా అన్‌సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పర్లేదు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా ఇంకైతే వీడియోకైతే వెళ్ళిపోదామా? లెట్స్ గో. గైస్ వీడియోలోకెళ్ళే ముందు చిన్న డిస్క్లైమర్. ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేసే ఫిలిమ్స్ మొత్తం కంప్లీట్‌లీ బెస్ట్ ఫిలిమ్సే ఈ ఇయర్‌లో రిలీజ్ అయిన దాంట్లో. సో, దీనికి ఎటువంటి కైండ్ ఆఫ్ ర్యాంకింగ్ అయితే ఇవ్వట్లేదు. ఎందుకురా అంటే ఇవి ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్ హాస్ దేర్ ఓన్ యూనిక్యూనెస్ అండ్ డిఫరెంట్ జోనర్స్‌లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఎస్పెషల్లీ దాని బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్ డిఫరెంట్ కాబట్టి మనం దాన్ని కంపేర్ చేసి ర్యాంక్స్ ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు. సో, బేస్డ్ ఆన్ థట్ ఒక కైండ్ ఆఫ్ ఫ్లోలో మంత్ వైస్‌గా అయితే ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేద్దాం డిఫరెంట్ మూవీస్ పైన. సో దట్స్ ఇట్. ఇంకా లేట్ లేకుండా ఫస్ట్ మూవీలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. లెట్ us స్టార్ట్ విత్ 'హనుమాన్' ఫిలిం. అసలే సంక్రాంతి రిలీజ్. దట్ టూ స్మాల్ బడ్జెట్ ఫిలిం అండ్ రిలీజింగ్ అలాంగ్ విత్ బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ లైక్ 'గుంటూరు కారం' అండ్ 'సైంధవ్'. అండ్ ఈ మూవీకి థియేటర్స్ కూడా ఎక్కువైతే అవైలబుల్‌లో లేవు డ్యూ టు మన 'హార్ట్ కింగ్'. సో, ఇన్ని ఇబ్బందులతో రిలీజ్ అవుతున్న ఈ ఫిల్మ్‌కి ఎలా రీచ్ వస్తుంది? ఎలా సక్సెస్ అవుతుంది అనుకున్న టైంలో మూవీలో కంటెంట్ ఉంటే, మూవీలో ప్రాపర్ స్టఫ్ ఉంటే, బడ్జెట్‌తో అవసరం లేదు, కాంపిటీషన్‌తో అవసరం లేదు, అండ్ థియేటర్‌లో ఒక సీట్ వదలాల్సిన అవసరం అస్సలకే లేదు అని ప్రూవ్ చేసి, ఫస్ట్ డే నుంచి లాంగ్ రన్ వరకు ప్రాపర్‌గా కలెక్ట్ చేసిన ఫిల్మ్ 'హనుమాన్'. That's why it's became one of the biggest films of this 2024. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే లెట్ us స్టార్ట్ విత్ పర్ఫార్మెన్సెస్. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఆఫ్ దిస్ ఫిలిం గేవ్ దేర్ 100%. ఇక్కడ ఇంక పర్ఫార్మెన్స్ తక్కువైంది, ఇక్కడ ఇంకా బెటర్‌గా చేసుండొచ్చు అనైతే మనకైతే ఎక్కడ అనిపియదు. సో, ప్రతి ఒక్కరు ఆ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ అయితే పెట్టయితే చేశారు ఈ ఫిల్మ్‌లో. అండ్ మనం ఎస్పెషల్లీ మాట్లాడుకోవాల్సింది వీఎఫ్ఎక్స్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇంత తక్కువ బడ్జెట్‌లో ఆ రేంజ్ వీఎఫ్ఎక్స్ డెలివర్ చేయడం అంటే నార్మల్ థింగ్ అయితే కాదు. విచ్ ఈస్ డెఫినెట్‌లీ ఎ గ్రేట్ అచీవ్‌మెంట్. మనమైతే దానికైతే గట్టిగా అయితే అప్రిషియేట్ చేయాలి. సో, ఎందుకురా అంటే ఇట్స్ ఆల్‌మోస్ట్ 30-40 క్రోర్ బడ్జెట్‌తో ఆ టీజర్ కట్‌లో ఒకటి చూపిస్తారు. ఐ మీన్ హనుమాన్ నిలబడుకొని బ్యాక్ సైడ్ నుంచి వాటర్ ఫాల్ పడుతుంది. ఆ ఒక్క వీఎఫ్ఎక్స్‌తోనే అర్థమైపోయింది నాకైతే ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది అనేసి. సో, రియల్లీ ఆ వీఎఫ్ఎక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు ఈ ఫిల్మ్‌లో మాత్రం. అండ్ దాని తర్వాత బీజీఎం ఆల్సో ఈస్ టూ లేట్. అండ్ ఆ ఒక్క సీన్ ఏదైతే ఉంటుందో లాస్ట్‌లో హనుమాన్ రావడం, ఆ కైండ్ ఆఫ్ లాస్ట్ పోస్ట్ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో దట్స్ డిఫైన్స్ దిస్ ఫిల్మ్ కంప్లీట్‌లీ ఇంకా అసలు ఇంకేం చెప్పలేము ఈ ఫిల్మ్ గురించి. సో, దట్స్ వై ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ దిస్ ఇయర్. అండ్ దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఫిల్మ్‌లోకెళ్ళిపోతే 'టిల్లు స్క్వేర్'. టు బీ ఫ్రాంక్ నాకు ఈ మూవీ చూసేంత వరకు కూడా ఈ మూవీ పైన హోప్ లేదు. ఎందుకురా అంటే ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ ఏదైతే మూవీ టీమ్ రిలీజ్ చేశారో లైక్ టీజర్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే అంతగేం అనిపించలేదు. ఎందుకురా అంటే సేమ్ నాకైతే ఫస్ట్ పార్ట్ చూసినట్లే అనిపించింది. కాకపోతే నాకున్న డౌట్ ఏంట్రా అంటే ఫస్ట్ హాఫ్‌లో మనకి డీజే టిల్లు అనే క్యారెక్టర్ ఏ కైండ్ ఆఫ్ డెలివర్ చేసిందో ఆ కైండ్ ఆఫ్ ఫన్ గాని, ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్‌తో మెయింటైన్ చేస్తూ ఆ కైండ్ ఆఫ్ డిఫరెంట్ వైబ్ అయితే ఉంటది. సో, అది ఇక్కడ డెలివర్ చేయగలరా యాస్ ఇట్ ఈజ్ మళ్ళా అదే మ్యాజిక్ క్రియేట్ చేయగలడా అనైతే డౌట్ అయితే ఉండే. బట్ ఆఫ్టర్ ఈ మూవీ చూసిన తర్వాత ఒక మంచి ఫిల్మ్ చూసాం. ఒక ప్లెజెంట్ ఫిల్మ్ చూసాం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో, దీనికి మెయిన్ రీజన్ ఏంట్రా అంటే ఫస్ట్ పార్ట్‌లో మనకి ఏదైతే క్రియేట్ చేశారో అది యాస్ ఇట్ ఈజ్ ఇక్కడైతే మెయింటైన్ చేయడం వల్ల సేమ్ మనకి అదే వైబ్ మెయింటైన్ అవ్వడం వల్ల ఈ మూవీ అయితే మనకైతే ప్రాపర్‌గా అనిపించింది. ఇక్కడ కామెడీ ఏంట్రా అంటే అసలు మూవీకెళ్ళే ముందు హోపే లేని నాకు
ఈ మూవీ చూసిన తర్వాత ఈ 2024లో మొత్తం ఆల్మోస్ట్ ఒక 3-4 టైమ్స్ అయితే చూసేసా ఈ ఫిల్మ్‌ని. అండ్ చూసిన ప్రతిసారి కూడా ఆ కైండ్ ఆఫ్ రిఫ్రెష్‌గానే అనిపించింది. ఎక్కడ బోర్‌గా అయితే అనిపించలేదు. సో, దట్స్ ద ఇంపాక్ట్ క్రియేటెడ్ బై డీజే టిల్లు దిస్ పార్ట్ 2 టిల్లు స్క్వేర్. అండ్ వెన్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫిల్మ్ విచ్ ఈస్ మలయాళం ఫిల్మ్. అండ్ నాకు ఈ ఇయర్‌లో రిలీజ్ అయిన ఫిలిమ్స్‌లో 2 ఫిలిమ్స్ బాగా నచ్చాయి. సో, దాంట్లో దిస్ ఫిల్మ్ ఒకటి. విచ్ ఈస్ నథింగ్ బట్ 'ప్రేమలు.' ఒక ప్రాపర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని ఎలా డెలివర్ చేయాలో అలా సెట్ చేసి ప్రాపర్‌గా అయితే డెలివర్ అయితే చేశారు ఈ ఫిల్మ్‌నైతే. అండ్ నాకు ఈ ఫిల్మ్‌లో బాగా నచ్చింది ఏంట్రా అంటే ఆ కైండ్ ఆఫ్ సటిల్ యాక్టింగ్. ఫ్రమ్ లీడ్ రోల్స్ నుంచి సైడ్ యాక్టర్స్ వరకు ప్రతి ఒక్కరు ఆ కైండ్ ఆఫ్ సటిల్ యాక్టింగ్ అయితే చాలా బాగా అయితే మెయింటైన్ చేశారు. ఎక్సెప్ట్ మన 'ఆది భయ్య' క్యారెక్టర్ తప్ప. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలాగైతే సెట్ చేయడం వల్ల భయ్య అయితే కొద్దిగా అయితే ట్రాక్ తప్పాడు. కానీ రిమైనింగ్ పీపుల్ అంతా కూడా ఆ కైండ్ ఆఫ్ సటిల్ యాక్టింగ్‌ని ఏ హడావిడి లేకుండా చాలా బాగా అయితే డీల్ చేశారు. సో, దట్స్ వై దిస్ మూవీ ఈస్ స్పెషల్ ఫర్ మీ. అండ్ మన లిస్ట్‌లో నెక్స్ట్ బెస్ట్ ఫిల్మ్ వచ్చేసి 'ఓం భీమ్ బుష్.' నాకు సెకండ్ ఫేవరెట్ ఫిల్మ్ ఇదైతే ఈ ఇయర్‌లో. సో, దట్స్ వై నా ఫేవరెట్ ఫిల్మ్స్‌ని బ్యాక్ టు బ్యాక్ పెట్టేసా. ఆ కైండ్ ఆఫ్ కన్వీనియన్స్ కోసం. అండ్ వెన్ కమింగ్ టు దిస్ ఫిల్మ్ ఈ మూవీలో ఏదిరా బాగా వర్కౌట్ అయిందిరా అంటే 'శ్రీ విష్ణు' గారు, 'రామకృష్ణ' గారు అండ్ 'ప్రియదర్శి పులికొండ.' వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అది మాత్రం చాలా బాగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్ పైన. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేసి మనం ప్రీవియస్‌గానే చూసాం. కాకపోతే ఈ మూవీలో ఒక డోస్ పెంచి ఇంకా బెటర్‌గా అయితే ఫన్ అయితే డెలివర్ చేశారు. నెక్స్ట్ లెవెల్ అయితే డెలివర్ చేశారు ఫర్ ష్యూర్. అండ్ దీని తర్వాత యూనిక్ స్క్రిప్ట్ సెలక్షన్ గూడా ఈ మూవీకి బాగా అయితే హెల్ప్ అయింది. అండ్ గోస్ట్‌తో గూడా ఆ కైండ్ ఆఫ్ లవ్ ట్రాక్ ఫన్ జనరేట్ చేయడం అనేది ఇట్స్ వాస్ సంథింగ్ ఎల్స్. అండ్ నాకు ఈ ఫిల్మ్‌లో బాగా కామెడీ అనిపించింది ఏంట్రా అంటే, మనకి 'శ్రీ విష్ణు' గారు బూతుల్ని గూడా ఇంత సాఫ్ట్‌గా వాడేస్తున్నారు ఏంట్రా అనేదైతే నాకైతే ఇంకా కామెడీగా అనిపించింది. టు బీ ఫ్రాంక్ నాకు క్రింజ్ జోక్స్ ఈ కైండ్ ఆఫ్ అంత పెద్ద ఎక్కవు. కాకపోతే ఈ ఫిల్మ్‌లో జోక్స్ గాని, ఫన్ గాని చాలా రియలిస్టిక్‌గా అయితే అనిపించింది. సో, దట్స్ వై ఐ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్ ఎ లాట్ అని చెప్పాలి డెఫినెట్‌లీ. అండ్ దీని తర్వాత ది బెస్ట్ ఫిల్మ్ వచ్చేసి 'మహారాజా.' ఈ వెన్ కమింగ్ టు దిస్ ఫిలిం ఈ మూవీ ఎందుకు స్పెషల్ రా అంటే, ఈ మూవీ రన్ అయ్యేది ఒక సెన్సిటివ్ టాపిక్ మీద అయితే రన్ అవుతూ ఉంటుంది. సో, దాన్ని డీల్ చేసిన విధానం ఏదైతే ఉందో దట్ వాస్ కంప్లీట్‌లీ నెక్స్ట్ లెవెల్ అసలకి. అండ్ ఈ మూవీలో హై ఇచ్చే సీన్స్ గూడా చాలా గట్టిగా అయితే వర్కౌట్ అయితే అయ్యింది. అండ్ ఈ మూవీలో స్పెషల్ మెన్షన్ చేయాల్సింది మనమైతే విజయ్ సేతుపతి గారిని. సో, హిస్ యాక్టింగ్ వాస్ సంథింగ్ ఎల్స్ మ్యాన్ ఇన్ దిస్ మూవీ ఫర్ ష్యూర్. సో దిస్ మూవీ ఈస్ డెఫినెట్లీ డిజర్వ్ టు బీ ఇన్ అవర్ లిస్ట్ ఫర్ షూర్. అండ్ దీని తర్వాత రిలీజ్ అయిన ఫిలిం 'కల్కి.' వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిమ్స్ మనకైతే ఈ ఇయర్‌లో రిలీజ్ అయిన ఫిలిమ్స్‌లో 'కల్కి' ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిం ఫర్ షూర్. అండ్ ఈ మూవీ ఇనీషియల్లీ స్టార్టెడ్ విత్ ఆ కైండ్ ఆఫ్ ల్యాగ్ ఫస్ట్ హాఫ్ ఉన్నా కూడా నెక్స్ట్ లెవెల్ సెకండ్ హాఫ్ అండ్ ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని మర్చిపోయేలా చేసి ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. సూర్యపుత్ర వైకర్త్ర కర్ణ అండ్ ఈ మూవీ ఇంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ది మెయిన్ థింగ్ వచ్చేసి ది కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఇట్ హ్యాస్. మనకి నాగశ్విన్ గారు ఈ మూవీ స్టోరీని ఎంత సింపుల్‌గా డెలివర్ చేశారా అంటే, చిన్న కిడ్స్‌కి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఎటువంటి కైండ్ ఆఫ్ కాంప్లికేట్ చేయకుండా చాలా నీట్‌గా అయితే డెలివర్ చేశారు. అండ్ దీని తర్వాత ఈ మూవీలో ఉన్న హై ఇచ్చే సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్. ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్‌లో ఏదైతే ఆ కైండ్ ఆఫ్ చక్రంలా ఉంటదనుకుంటా. అదైతే పడిపోయినప్పుడు 'ప్రభాస్' గారు దాన్ని పట్టుకున్నప్పుడు ఆ పడే బీజీఎం వాస్ నెక్స్ట్ లెవెల్ ఇంకా అసలకి. అక్కడి నుంచే స్టార్ట్ అయ్యిద్ది ఇంక మూవీ అయితే. దట్ వాస్ కంప్లీట్‌లీ లిట్ ఇంక అసలకి. ఇంకా లాస్ట్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఇంక దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సో, దట్ టుక్ దిస్ ఫిల్మ్ టు కంప్లీట్‌లీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఇంకైతే. సో, దట్స్ వై దిస్ ఫిల్మ్ బికేమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిమ్స్ ఫర్ దిస్ ఇయర్ అని చెప్పాలి వితౌట్ ఎనీ డౌట్. అండ్ మన లిస్ట్‌లో నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసి 'సరిపోదా శనివారం.' ఈ మూవీ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్స్‌లో ఐ హావ్ 2 రీజన్స్. ద ఫస్ట్ థింగ్ వచ్చేసి ద పీక్ యాక్టింగ్ బై 'ఎస్.జె. సూర్య' అండ్ 'నాని' గారు అండ్ అలాంగ్ విత్ నెక్స్ట్ లెవెల్, గాడ్ లెవెల్ ఇంక దీనికి ఏం వర్డ్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. ఆ కైండ్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందిరా అంటే జస్ట్ ఒక 4-5 రేటింగ్ ఉన్న సీన్‌ని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే
10 రేటింగ్ అయితే తీసుకెళ్ళిపోద్ది. సో ఆ రేంజ్‌లో అయితే ఉంటది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. కన్ను చూశారు శివతాండవమే. మూవీ మొత్తం కూడా బీజీఎంసే భయ్య. కూర్చుంటే బీజీఎం, లేస్తే బీజీఎం, నిలబడితే బీజీఎం. కానీ ఆ బీజీఎమ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండడం వల్ల బాగా అయితే వర్కౌట్ అయింది. లేకపోతే బీజీఎమ్స్ బాలేకుండా ఊరికే ఏసేస్తే మూవీ అయితే లేసిపోయేది. దట్ టూ బీజీఎమ్స్ నెక్స్ట్ లెవెల్ ఉండడం వల్ల ఇట్స్ దాన్నేమంటారు, ఆ సీన్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయింది కంప్లీట్‌గా అయితే. సో దట్స్ వై థీస్ ఫిల్మ్ క్రియేట్ దట్ మచ్ ఇంపాక్ట్. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చిన ఫిల్మ్ మనకైతే 'కిల్'. ఈ మూవీ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి రీజన్ ఆ కైండ్ ఆఫ్ నేచురాలిటీ, ఆ కైండ్ ఆఫ్ దాన్నేమంటారు, ఆ కైండ్ ఆఫ్ రియలిస్టిక్‌గా ఉండడం ఈ ఫిల్మ్ అయితే. మనకిప్పుడు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడొచ్చే తెలుగు ఫిలిమ్స్‌లో హీరో కత్తి పట్టుకొని నడుచుకొని వెళ్తుంటే ఎదురుగా 100 మందున్నా వాళ్ళ కాడ గన్స్ ఉన్నా ఏం కాల్చరు. సైలెంట్‌గా అలాగే ఉండిపోతారు. కాకపోతే ఈ ఫిల్మ్ ఎంత రియలిస్టిక్‌గా ఉంటదిరా అంటే ఆ కైండ్ ఆఫ్ టోన్ అయితే సెట్ చేసి పెట్టారు. ఎందుకురా అంటే ఇప్పుడు ఒక ట్రైన్‌లో వెళ్తున్నారా అంటే మనకి ఎదురుగా అయితే ఒకేసారి ఒక్కొక్క పర్సన్ మాత్రమే రాగలరు. సో ఆ కైండ్ ఆఫ్ స్కోప్ మాత్రమే ఉంటది. సో ఆ కైండ్ ఆఫ్ ఫైట్స్‌ని అయితే అంత రియలిస్టిక్‌గా అయితే సెట్ చేయడం వల్ల ఈ మూవీ అయితే ఒక ప్రాపర్ టోన్‌లో అయితే సెట్ అయింది. సో దట్స్ వర్క్ యాక్చువల్లీ వెల్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ దీని తర్వాత రిలీజ్ అయిన ఫిల్మ్ మనకైతే అసలే డిఫరెంట్ జోనర్ ఫిల్మ్. అది కూడా చాలా డేర్‌గా అయితే ట్రై చేశారు మన కిరణ్ గారైతే. అండ్ హి సక్సీడ్ వెల్ యాస్ వెల్ ఈ ఫిల్మ్‌తో అయితే. అండ్ ఎస్పెషల్లీ ఆ లాస్ట్ క్లైమాక్స్ అయితే ఏమాత్రం కూడా గెస్ చేయలేకపోయాం. అండ్ ఇనీషియల్లీ ఈ టైటిల్ చూసి అసలు ఇది ఏం టైటిల్ రా స్వామి! అనేది ఏం టైటిల్ అనిపించింది నాకు. లాస్ట్‌లో టైటిల్ రివీల్ చేసిన తర్వాత కూడా ఓకే. ఒక ప్రాపర్‌గానే సెట్ చేసి పెట్టారు ప్రతి ఒక్కటి అనైతే అనిపించింది. సో ఇటువంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మన తెలుగులో రావడం ఎస్పెషల్లీ చాలా రేర్. అండ్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫిలిమ్స్ అండ్ వెరీ గుడ్ ఫిల్మ్ అని చెప్పాలి ఇదైతే ఈ ఇయర్‌కి డెఫినెట్‌లీ. అండ్ మనకి ఈ లిస్ట్‌లో నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి 'లక్కీ భాస్కర్'. ఈ ఫిల్మ్ అయితే చాలా గట్టిగా అయితే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది మన మీద అయితే. అండ్ మెజారిటీ పీపుల్‌కైతే చాలా బాగా నచ్చింది ఈ ఫిల్మ్. అండ్ మనకి టైమ్ పాస్‌కి కమర్షియల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలానే వస్తాయి గానీ, నువ్వు ఏదో ఒకటి పీకాలి అని చెప్పే ఫిల్మ్స్ చాలా తక్కువొస్తాయి. సో ఆ కేటగిరీలో ఈ ఫిల్మ్ కాబట్టి ఇట్స్ డెఫినెట్‌లీ ఎ గ్రేట్ ఫిల్మ్ అనే చెప్పాలి మనకి ఈ ఇయర్‌లో అయితే. ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. అండ్ సిమిలర్‌గా ఈ ఫిల్మ్ లాగే మనకి 'జీబ్రా' అనే ఇంకో ఫిల్మ్ కూడా రిలీజ్ అయింది. అండ్ నాకు ఈ ఫిల్మ్ కన్నా ఆ ఫిల్మ్ బాగా నచ్చిందంటే సమాజం నన్ను యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా కూడా నాకు 'జీబ్రానే' ఇంకా బాగా నచ్చింది. ఎందుకురా అంటే దాంట్లో ఆ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్‌తో పాటు యాక్టింగ్ కూడా చాలా పీక్‌గా అయితే ఉంటది. బట్ 'లక్కీ భాస్కర్' ఫ్యాన్స్ అయితే మీరు మళ్ళీ కామెంట్‌లో అయితే చేసుకోకండి. ఎందుకంటే మీరు ఆ మూవీ చూడకపోతే వెళ్లి చూడండి. చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. అండ్ మన లిస్ట్‌లో ద ఫైనల్ ఫిల్మ్ వచ్చేసి 'పుష్ప ద రూల్'. ప్రాబబ్లీ ద బెస్ట్ ఫిల్మ్ ఈ ఇయర్‌లో అయితే మనకి 'పుష్పనే'. అండ్ నాకు మోస్ట్ సర్ప్రైజింగ్ అనిపించింది ఏంట్రా అంటే ఆ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ బై అల్లు అర్జున్ గారు. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీక్వెన్స్‌లో తను చేసిన పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఇట్స్ లిటరల్లీ గోట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే చేశారు తను మాత్రం. సో దట్స్ వై దిస్ ఫిల్మ్ బికేమ్ దట్ మచ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ దిస్ ఇయర్ డెఫినెట్‌లీ వితౌట్ ఎనీ డౌట్. సో అది గైస్ కంప్లీట్లీ మన 2024 బెస్ట్ ఫిలిమ్స్ అయితే. అండ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ ఎ ఫ్యూ మోర్ ఫిలిమ్స్ గైస్. జస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఫిలిమ్సే. ఇది మరీ నెక్స్ట్ లెవెల్ ఫిలిమ్స్ అని చెప్పను గానీ, ఈ ఫిలింలో ఉన్న స్టోరీ లైన్ అయితే మాత్రం ఆ కైండ్ ఆఫ్ డీసెంట్‌గా అయితే అనిపించింది నాకైతే మాత్రం పర్సనలీ. సో మెజారిటీ పీపుల్‌కైతే ఒక ఫిల్మ్ అయితే బాగా నచ్చింది. ఒక ఫిల్మ్ అయితే సోగా అయితే అనిపించింది. కాకపోతే నాకైతే 2 బిలో యావరేజ్‌గానే అనిపించాయి. ద ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి 'ఊరి పేరు భైరవ్ కోన'. ఈ మూవీలో ఉన్న స్టోరీ లైన్ గానీ, ఆ కైండ్ ఆఫ్ ప్రాపర్‌గా సెట్ చేయడం వరకైతే ఓకే గానీ, ఆ కైండ్ ఆఫ్ ఏదో మిస్ అయింది ఈ ఫిల్మ్‌లో అయితే ప్రాపర్ ఎంగేజ్ అయితే అవ్వలేకపోయాం ఈ ఫిల్మ్‌తో. సో దట్స్ వై దిస్ ఫిల్మ్ బికేమ్ జస్ట్ అన్ యావరేజ్ ఫిల్మ్. అండ్ దీని తర్వాత వచ్చిన 'ఆవేశం' ఫిల్మ్. ఈ మూవీలో నాకు పెద్దగా అయితే ఏది వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇన్‌ఫాక్ట్ నాకైతే చాలా బోర్ అనిపించింది ఈ ఫిల్మ్ చూసినంత వరకు కూడా. కాకపోతే 'ఫాహిద్ ఫాసిల్' గారి క్యారెక్టరైజేషన్ మాత్రం నాకెందుకో బాగా అయితే కనెక్ట్ అయింది. సో అదొక్కటే నన్నైతే ఫోర్స్ చేసింది ఆ మూవీని ఈ లిస్ట్‌లో అయితే పెట్టడానికి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు ఇక్కడి దాకా వీడియోని చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్‌లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా మనకి కమింగ్ అప్ చాలా చాలా మంచి మూవీస్ అయితే రాబోతున్నాయి. సో దాని రిలేటెడ్ అనాలిసిస్ వీడియో, రివ్యూస్ కూడా చేయబోతున్నాం. సో అప్పటిదాకా స్టే ట్యూన్ గైస్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.